హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనం చేసే కర్రీ ఏంటంటే చేపల కూర. చేపల కూరకు ఫస్ట్ ఆనియన్స్ వేసుకొని పచ్చిమిర్చి, కరివేపాకు, ఆయిల్ వేసి మంచిగా ఫ్రై చేసి నెక్స్ట్ ఉప్పు, పసుపు వేసి మంచిగా బాగా ఫ్రై చేయాలండి. బాగా ఫ్రై అయిన తర్వాత చూసారా ఎంత బాగా వేయించుకోవాలి. ఒక 2 మినిట్స్ వేయించిన తర్వాత బాగా చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. మసాలా కూడా రెడీ చేసుకోవాలి. ఆ మసాలాను వేసి బాగా ఒక 2 మినిట్స్ బాగా ఎర్రగా వేయించాలి. బాగా ఎర్రగా వేగిన తర్వాత పసుపు, కారం, ధనియాల పొడి, టమాటా అన్నీ వేసి మళ్ళీ వేయించాలి. తర్వాత చింతపండు బాగా తడిపి పెట్టుకొని బాగా పిసికి పెట్టుకోవాలి. ఆ పిసికినటువంటి చింతపండును దీంట్లో వేసి ఒక 5 మినిట్స్ బాగా ఉడకనివ్వాలండి. అంతలోపల మనము బాగా కడిగి పెట్టుకున్నటువంటి చేప ముక్కల్ని ఆయిల్లో పసుపు, ఉప్పు వేసి బాగా నానబెట్టి పెట్టుకుంటాం కదా, అవి ఆయిల్లో మంచిగా ఫ్రై చేయాలి. చూసారా, ఇలాగ ఫ్రై చేసుకుంటే చేప ముక్క విడిపోకుండా ఉంటుందండి. అంతలోపల ఈ చింతపండు పులుపు బాగా ఉడుకుతుందన్నమాట. కొద్దిగా తగినన్ని వాటర్ వేసుకునేసేసి మంచిగా బాగా ఒక 5 మినిట్స్ బాగా ఉడకనివ్వాలన్నమాట ఈ మసాలా అంతా. తర్వాత మనం ఫ్రై చేసుకున్నటువంటి చేప ముక్కల్ని ఇందులో వేసి కొంచెం తగ్గించాలండి, మంట తగ్గించాలి. బాగా మంట తగ్గిస్తేనే బాగుంటుంది. చేప ముక్కలను వేసిన తర్వాత మనము దాంట్లోనే కదపకూడదు. బాగా అలా చేసి ఉప్పు, కారం చూసి, పులుపు ఇప్పుడే చూసి మూత పెట్టాలి. సిమ్లో పెట్టుకోవాలి. తర్వాత చేపల పులుసు